పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలను యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళను కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 రెమ్మ కరివేపాకు అండ్ అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ కోసం ఒక 8-10 దాకా క్యాష్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ క్యాష్యూస్ వచ్చేసి జస్ట్ టేస్ట్ కోసమే అండి. ఈ క్యాష్యూస్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇలా వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి సేమియా ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియా మొత్తాన్ని ఈ తాలింపులో బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు టేస్ట్కి తగినంత సాల్ట్ కానివ్వండి, పసుపు కానివ్వండి ముందు వాటర్లోనే యాడ్ చేసుకోవాలి. లేకపోతే మధ్యలో ఇలా సేమియాలో మిక్స్ చేస్తే కలవదనమాట. ఇలా సేమియా మొత్తాన్ని బాగా